పీసీఓడి మహిళలు కేవలం సింగిల్ ట్యాబ్లెట్ వేసుకుని ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హాయ్, హలో, నమస్తే. నేను మీ లావణ్య వీరప్పనేని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, లావణ్య ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్, ఖమ్మం. నార్మల్గా పీసీఓడి మహిళలకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళకి టైంకి ఓవ్యులేషన్ అనేది జరగదు, టైంకి పీరియడ్స్ అనేది రావు, టైంకి పిల్లలు అనేది అందరు. సో దీన్ని మనం బ్రేక్ చేయాలి అని అంటే వాళ్ళు పీరియడ్ అయిన 2వ రోజైనా 3వ రోజైనా మనకి క్లినిక్కి రమ్మంటం జరిగింది. సో 2వ రోజు 3వ రోజు వచ్చినట్టయితే వాళ్ళకి మినిమం బేసల్ స్కాన్ అనేది తీయటం జరిగింది. సో ఆ స్కాన్ ద్వారా మనకి 4 to 5 పాయింట్స్ క్లియర్ అవుతాయండి. సో బేసల్ స్కాన్ ద్వారా ఎన్ని అండాలు ఉన్నాయో లేదా తెలిసింది, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఈజ్ ద ఎండోమెట్రియం అండ్ యూట్రైన్ కాంటూర్ ఎలా ఉందనేది తెలిసింది. 4th పాయింట్, సివియారిటీ ఆఫ్ ద పీసీఓడిస్, మైల్డా, మోడరేటా, సివియర్, ఇవన్నీ చూసుకుని ఎస్ వీ కెన్ గో ఫర్దర్ అన్నప్పుడు మనం ఒక సింగిల్ డోస్ ఆఫ్ ట్యాబ్లెట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఫాలో అప్ స్కాన్కి మేబీ అరౌండ్ 9th or 10th డే వీ జస్ట్ కాల్ దెమ్ ఫర్ ఎ స్కాన్. అప్పుడు వచ్చినప్పుడు మనం ట్యాబ్లెట్ ఇచ్చినాక అండాలు ఎలా గ్రో అవుతున్నాయి ఏంటి అనేది మనం day 9 or day 10 when they come to our clinic we do follicular study. Follicular study is also called as follicular tracking. We'll track the follicles, అవి పెరుగుతున్నాయా, గుడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఫాలిక్యులర్ మానిటరింగ్ ఆర్ ఫాలిక్యులర్ స్కాన్. ఈ స్కాన్ ద్వారా మనకి 4 పాయింట్స్ అయితే క్లియర్గా స్పష్టంగా తెలుస్తాయండి. ద గ్రోత్ ఆఫ్ ది ఎగ్, గ్రోత్ ఆఫ్ ది ఎగ్ ఎలా ఉంది, ఎగ్ సైజ్ ఎలా ఉంది, గ్రోత్ ఆఫ్ ది ఎగ్ ఎలా ఉంది, అండ్ దెన్ ది లైనింగ్ ఆఫ్ ద ఎండోమెట్రియం, లైనింగ్ గర్భసంచి పొరలు ఎలా ఉంది, ఎగ్తో పాటు పొరలు కూడా పెరగాలండి, అవి కూడా ఎలా ఉన్నాయి, సైమల్టేనియస్గా ఎలా ఉన్నాయని మనం చూడటం జరిగింది. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మెచ్యురేషన్ ఆఫ్ ది ఫాలికల్ అనేది మనం ఒక టర్మినాలజీ అయితే వాడతాం మనం. వాట్ ఈస్ ద మెచ్యురేషన్ ఆఫ్ ది ఫాలికల్, ఫాలికల్ మెచ్యూర్ అయింది అనేది మీరు ఎలా చెప్పగలుగుతారు? పాయింట్ నెంబర్ 1, సైజ్ ఆఫ్ ది ఫాలికల్. సైజ్ ఆఫ్ ది ఫాలికల్ షుడ్ బి మోర్ దెన్ 18 mm to 20 mm అండి. అది ఆ సైజుకి వచ్చినట్టయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెచ్యూర్. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఈ మెచ్యూర్ ఫాలికల్ని ఇది ఇంకో దారి నిర్ధారించడం అంటే డాప్లర్ స్కాన్ చేయొచ్చు అండి. ద గ్రోత్, the blood vessels around the follicle will increase. ఇదే డాప్లర్ స్టడీ. ఈ 2 చేసినాక ఎస్ మెచ్యూర్ అయింది, ఫాలికల్ ఈజ్ రెడీ అన్నప్పుడు మనం ట్రిగర్ అనే ఇంజెక్షన్ ఇవ్వటం జరిగింది. ట్రిగర్ అనే ఇంజెక్షన్ ఇచ్చినాక 36 to 48 hours, కొంతమంది 72 hours అండ్ ఇవన్నీ చెప్తారండి. మా క్లినిక్లో మాత్రం ట్రిగర్ అనే ఇంజెక్షన్ ఇచ్చినాక వి టెల్ దెమ్ 5 to 6 days న్యాచురల్గా కలవండి అనేది హస్బెండ్ అండ్ వైఫ్కి చెప్పడం జరిగిందండి. సో ట్రిగర్ ఇవ్వటం వల్ల ఎగ్ రిలీజ్ అవుతుందండి. ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి కలవమని చెప్తామండి. ఇట్స్ అప్రాక్సిమేట్లీ 5 to 6 days అని కలిసి ఉంటామని చెప్తామండి భార్యాభర్తలకి న్యాచురల్గా. అండ్ దెన్ ద పాయింట్ నెంబర్ 4 ఈజ్, ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయిన టైం నుంచి మళ్ళీ ఆ నెక్స్ట్ సైకిల్ పీరియడ్ వచ్చే టైం వరకు దాన్నే లూటియల్ ఫేజ్ అంటామండి. ఈ లూటియల్ ఫేజ్ అనేది పీసీఓడి వాళ్ళకి డిఫెక్టివ్గా ఉంటుంది. సో దీన్ని మనం ఎన్హాన్స్ చేయాలి విత్ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఫర్ 14 days వరకు మనం ఎన్హాన్స్ చేసి వాళ్ళని కలిసి ఉండమని చెప్తామండి. తర్వాత ఇన్ఫరెన్స్, వాట్ వీ వాంట్ టు సే ఈస్ హెల్దీ oocyte, హెల్దీ ఎండోమెట్రియం అండ్ ద హెల్దీ స్పర్మ్ లీడ్ టు అ టోటల్ హెల్దీ ప్రెగ్నెన్సీ. సో టేక్ హోమ్ మెసేజ్ ఈజ్, పీసీఓడిస్ వాళ్ళకి ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా కేవలం ఒక సింగిల్ ట్యాబ్లెట్ ద్వారా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్ అదర్ ఎనీ క్వరీస్ యూ కెన్ కాల్ టు ద నెంబర్ ఇన్ ద డిస్క్రిప్టివ్ లింక్ గివెన్ బిలో. థ్యాంక్ యూ.